నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారు, షెడ్యూల్ విడుదల. సిపికి నేడే శ్రీకారం, విశాఖలో శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. రిలయన్స్ పవర్ సిఎఫ్ఓ అరెస్ట్, ఫేక్ బ్యాంక్ గ్యారంటీ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 16వ తారీఖున ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీ పర్యటన కోసం 16వ తారీఖున ఉదయం 7:50 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు ప్రధాని. ఉదయం 10:20 కర్నూలు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. ఇక 10:25 ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి సున్నిపేట హెలిప్యాడ్ కు బయలుదేరనున్నారు. ఉదయం 11:05 సున్నిపేట చేరుకుని అక్కడి నుంచి ఉదయం 11:10 రోడ్డు మార్గంలో శ్రీశైలం బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. 11:45 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12:45 బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ చేరుకుని 1:25 సున్నిపేటకు బయలుదేరనున్నారు. ఇక మధ్యాహ్నం 1:40 సున్నిపేట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు చేరుకుని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4:15 రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్ కు చేరుకుని హెలికాప్టర్ లో 4:40 కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో ప్రధాని మోదీ ఏపీ పర్యటనను ముగినుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7:15 ఢిల్లీ చేరుకోనున్నారు. విశాఖపట్నంలో సిఫి టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన ఏఐహెచ్ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి లోకేష్ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో అత్యధికంగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సిఫి ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో 550 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు 15,000 కోట్లతో కొత్త డేటా సెంటర్ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక డేటా సెంటర్ ఏర్పాటునకు 50 ఎకరాల భూమి కావాలని సిఫి కోరగా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రాంతాల్లో 28.6 ఎకరాలు కేటాయించింది. రిషికొండ ఐటీ పార్క్ హిల్ నంబర్ 3 పై 3.6 ఎకరాలు, అలాగే పరదేశీపాలెం సర్వే నంబర్ 134లో మరో 25 ఎకరాలు కేటాయించింది. రిషికొండలో ఎకరా ₹1,00,00,000 చొప్పున, పరదేశీపాలెంలో 50 లక్షల చొప్పున ఇచ్చారు. భూమి పూజ చేసినప్పటి నుంచి 2 ఏళ్లలో అంటే 2027 అక్టోబర్ 12వ తారీఖు నాటికి డేటా సెంటర్ ఆపరేషన్ లోకి తీసుకురావాలనే నిబంధనతో తక్కువ ధరకు భూములు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం సిపి టెక్నాలజీస్ లిమిటెడ్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ సిఎఫ్ఓ అశోక్ పాల్ ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఈ కేసు సుమారు 68 కోట్లు నకిలీ బ్యాంకు గ్యారంటీ వ్యవహారానికి సంబంధించిందని తెలిపింది. పాల్ ను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరామని ఈడీ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ బిఈఎస్ఎస్ లిమిటెడ్ తరపున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు సమర్పించిన 68.2 కోట్లు బ్యాంకు గ్యారంటీ నకిలీదని తేలింది. నకిలీ గ్యారంటీలను జారీ చేస్తున్న ఒడిశాకు చెందిన బిస్వాల్ ట్రేడింగ్ కంపెనీ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు. ఈ కేసు ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నంబర్ 2024లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఈ కంపెనీకి 8% కమిషన్ కు నకిలీ బ్యాంక్ గ్యారంటీలు జారీ చేసినట్లు ఆరోపించింది. నకిలీ బిల్లులు లెక్కల్లో చూపని బ్యాంకు ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించింది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కోతారం మండలం ఉప్పరహల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన కురువ మల్లయ్య పురుగు మందు సేవించాడు. చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందగా శనివారం ఉదయం పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సల్మాన్ జావీద్ పై దాడిని ఖండిస్తూ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది టూటన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
గాయపడ్డ వినోద్ అనే వ్యక్తి మద్యం తాగి వైద్యం కోసం హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ సల్మాన్ జావేద్ స్టాఫ్ నర్సులపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి వైద్యాన్ని నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినట్లు హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది రామాజనమ్మ మాట్లాడుతూ వినోద్, ఉషా, కిరణ్, సుధా యూట్యూబ్ ఛానల్ డిఎస్ నారాయణలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. చూస్తా అంటే డాక్టర్ ఇక్కడ కూర్చో తమ్ముడు అంటే ఆయనతో పాటు వచ్చిన ఆయన ఏమి అని డాక్టర్ ని కాలర్ పట్టుకొని కొట్టడానికి వెళ్ళాడు. మద్యం సేవించి ఆయన డాక్టర్ ని కొట్టడానికి వెళ్తే మా సిస్టర్స్ అంతా అందరూ సెక్యూరిటీ వాళ్ళంతా సపోర్ట్ కి వెళ్ళేప్పటికి ఆయన ఏం చేసినాడు, లంచం ఉండాలని చెప్పి సిస్టర్స్ ని ఎట్లంటే ఎట్లా తిట్టడం వల్ల ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఇలాంటివి ఈ రోజే కాదు, ఇంతకుముందు చాలా ఫేస్ చేసినాం మేము. ఎన్ని అంటే చెప్పలేము మేము. ఎన్ని అంటే నైట్ టైమ్స్ ఒక్కొక్క సింగిల్ సిస్టర్స్ ఉంటాము. సింగిల్ గా వార్డులలో ఒక్కొక్క సిస్టర్లే ఉంటారు. అయినా వాళ్ళు కూడా లంజలో ఇట్లా అనిపించు సర్వీస్ చేస్తూ మేము ఇన్ని అనిపించుకుని ఇక్కడ వరకు వచ్చాం. మేము ఈ రోజు మా రిక్వెస్ట్ ఏమంటే మాకు ఒక అవుట్ పోస్ట్ కావాలి. అది ఆల్రెడీ ఉంది కానీ ఎవరు రావడం లేదు. అవుట్ పోస్ట్ కోసం మేము ఈ రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మేడిపల్లి వినాయక నగర్ లోని ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాయ్ భలాయ్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా గత 25 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ అలాయ్ భలాయ్ నిర్వహిస్తున్న ఆదర్శ యూత్ అసోసియేషన్ సభ్యులను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య అభినందించారు. చాలా సంతోషం. దీనికి పెద్దలందరై హాజరై పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆదర్శ యూత్ ప్రారంభించి 25 సంవత్సరాల నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా కూడా నిలబెట్టుకుంటూ ఈ అలాయ్ భలాయ్ అనేది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక సోదరాభావం ఏదైతే దసరా తెల్లారి అందరు కలిసి అలాయ్ భలాయ్ తీసుకొని అన్నదమ్ములకి కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే లక్ష్యంగా గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎన్నలేని సేవలు చేస్తున్నటువంటి నిజంగా ఆదర్శ యూత్ను అభినందిస్తూ ఇంకా మీ సేవా కార్యక్రమాలు కొనసాగాలి. అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి ఆదర్శ యూత్ను అభినందిస్తూ 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ కంపెనీ అయిపోయింది కాబట్టి ఆ సందర్భంగా మేము ఏం చేసామంటే మాకు ఒక కోరిక ఉండే మా ఫిర్యాదు కూడా మున్సిపల్ కార్పొరేషనే కాదు వివిధ పార్టీల అంటే తెలంగాణ లెవెల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అందరినీ ఒకే వేదిక పైన అలాయ్ భలాయ్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నాము. అదేవిధంగా మేము ఈరోజు ఏర్పాటు చేసుకొని ఈరోజు అందరినీ అలాయ్ భలాయ్ కార్యక్రమంలో ఒకటిగా చేసామని అనుకుంటున్నాము. అది సాధించడము అందరికీ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అతిథులందరికీ కాకుండా రాష్ట్రం మొత్తానికి ఆదర్శ కాలనీ అయింది. ఈ కాలనీ కార్యక్రమం ఎంత చక్కగా చేసిరంటే ఈరోజు ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా తర్వాత అలాయ్ భలాయ్ వీళ్ళ యొక్క సిల్వర్ జూబ్లీ ఏదైతే ఉందో వజ్రోత్సవాలు జరుపుకునే సందర్భంలో చాలా చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు. ఈ యొక్క అలాయ్ భలాయ్ ఒక కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి సుఖ సంతోషాలతోటి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నారు. కాలనీవాసులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మేము ఆదర్శం పేరుకే కాదు ఆదర్శంలో కూడా మేము ఆదర్శంగా ఉంటామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బీసీ బంద్కు పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ 42% బీసీ రిజర్వేషన్లను అమలు పరిచే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ జాప్యం చేయకుండా త్వరగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాజకీయ పరిష్కారాన్ని చూపాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏమి ఆటంకమైతుంది? తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ కి 10% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వడానికి మాత్రమే ఎందుకు న్యాయ సమస్యలు వస్తా ఉన్నాయి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి డేటాతో ఎందుకు పోవట్లేదు? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్
కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చినట్లయితే న్యాయపరమైనటువంటి సమస్యలు రావు. ఈ విషయం తెలిసి కూడా ఈరోజు తెలంగాణలో సై అంటున్నారు, ఢిల్లీలో నై అంటున్నారు. కాబట్టి ఈ రెండు పద్ధతులు ఏవైతున్నాయో ఈ రెండు నాలుకల వ్యవహారానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయపరమైన చిక్కులని, సమస్యలని వాటిని అధిగమించే విధంగా చర్యలు చేపట్టకుండా ఉత్తగానే చట్టాలు చేస్తున్నట్టు చేసి దానికి లీగల్ శాంటిటీ చేయకుండా చేయడం అనే వ్యవహారం అవుతుందో ఇది ద్వంద్వ నీతిని తెలియజేస్తా ఉంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకి సామాజిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడం అనేది అత్యంత సామాజిక న్యాయమైనది. కాబట్టి దీని మీద తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు 16వ తారీఖు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకుని రాష్ట్రపతిని కలిసి దీని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు కూడా ఆ మేరకు రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తెప్పించి ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో బీసీ మేధావులు, బీసీ విద్యావేత్తలు, బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మొత్తం ఈ దేశంలో సమానత్వం కోరుకునే వాళ్ళందరూ, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ బీసీ సామాజిక ఉద్యమంలో కలిసి రావాలి. న్యాయం కోసం జరిగే, అత్యధిక జనాభా కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికీ ఆయా పార్టీలు ఉన్న బీసీ నాయకులారా, మేధావులారా, రాజకీయవేత్తలారా ఆలోచించండి. ఇది సరైన సమయం. ఈ సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో కలిసి ఇచ్చిందో తక్షణమే చిద్దిశుద్ధితో ముఖ్యమంత్రి గారు యొక్క ప్రభుత్వము దాన్ని 42% రిజర్వేషన్ ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలు పరచాల్సిన ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క అసెంబ్లీలో శాసనం ద్వారా మరి చట్టం ఆమోదించి మరి కేంద్రానికి పంపడం జరిగింది. మరి హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని బీసీల యొక్క హక్కుని కాలు రాస్తూ యొక్క ప్రభుత్వం కుట్రపూరితంగా మరి జీవో నంబర్ 9 ఇచ్చి మరి హైకోర్టులో కొట్టివేయడం జరిగింది, స్టే చేయడం జరిగింది. కాబట్టి మేము తీవ్రంగా బీసీలందరం కూడా తీవ్రంగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ నెల 18వ తారీఖు నాడు జరగబోయేటువంటి బీసీ బంధు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బంధుకు మేము పిలుపునిస్తూ మద్దతు తెలుపుతా ఉన్నాం. ఏదైతే బీసీల యొక్క చిరకాల వాంఛ 42% రిజర్వేషన్ ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క బీసీ యొక్క 40% రిజర్వేషన్ అనేది డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధంగా ఏదైతే కులగన్న ఆధారంగా మాత్రమే ఈ యొక్క సరైనటువంటి ఆధారంగా మాత్రమే కోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. సరైన ఆధారం పరిశీలించకుండా మరి స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి వివిధ రాష్ట్రాల లోపల మరి సరైనటువంటి కులగన్న లేకుండా తీసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కులగన్న స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ దొబ్బుక తిన్న జాలు మీరు అగ్ర కులాల వాళ్ళు, మా వాట మాకివ్వండి, మీ వాట మేము అడగట్లేము. రాజ్యాంగబద్ధంగా దక్కమైన హక్కును అడుగుతున్నాం. మీ బంగారం అడిగినామా, మీ డబ్బులు అడిగినామా, మీ పరిశ్రమలు అడిగినామా? అగ్ర కులాలని మాకు రాజ్యాంగం కల్పించిన హక్కును అడిగాం. మా హక్కు అది, ఎవడు పెట్టే భిక్షే కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు మొన్న ఏం చేశారండి, హైకోర్టులో అక్కడ వాదన జరుగుతుంటే వీళ్ళు బస్సు ముట్టడి పోయారు. బస్సు ముట్టడి పోతారా? ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికేనా చెప్పేసి ఈ నెల 14 జరిగేటటువంటి ఈ బంద్ మన గౌరవనీయులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది పార్టీ పరంగా కాకుండా, వ్యక్తి పరంగా కాకుండా 2.5 కోట్ల మంది బీసీలు ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి తమ యొక్క నిరసనని బ్లాక్ రిబ్బన్ ద్వారానో లేదా గిన్నెలు తీసుకొచ్చి డప్పులు కొట్టడమో ద్వారానో ఏదో నిరసన చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, విద్యా సంస్థల వారికి, ప్రభుత్వ సంస్థల వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ 14 జరిగే ఏదైతే ఉందో బంధుని స్వచ్ఛందంగా పాటిస్తేనో మంచిగుంటది. ఆ తర్వాత జరగబోయే పరిణామాలు అక్కడ ఏం జరిగినా కూడా, స్కూల్ బస్సు తగలబడ్డా లేకపోతే షాపులు తగలబడ్డా మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము శాంతియుతంగా గౌతమ బుద్ధుడి తరహాలో మేము యుద్ధం చేస్తున్నాం. మా యొక్క ఉద్యమానికి మీరు మద్దతు ఇచ్చి స్వచ్ఛందంగా మీరు మద్దతు తెలిపితే బాగుంటది. ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారకముందే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే ఉందో ఆ బీసీ బిల్లు, ఆ బీసీలకు డిక్లరేషన్ ఇచ్చి ఆ గవర్నర్ గారు గెజెట్ ఇస్తే అయిపోతుంది, రాష్ట్రపతి గారు గెజెట్ ఇచ్చిన అయిపోతుంది. మా బీసీలో మాత్రం మా యొక్క జీవితాలు ఆడుకుంటే మాత్రం ఒక్కొక్క రాజకీయ పార్టీ, ఒక్కొక్క రాజకీయ నాయకుడిని, అగ్రకుల నాయకుడు తరుముతాం. రేవంత్ రెడ్డి 4 కోట్ల మందిని కంట్రోల్ చేసే శక్తి ఉన్నప్పుడు 2 రెడ్లని కంట్రోల్ చేసే శక్తి లేదా ఈ రేవంత్ రెడ్డికి? నీ యొక్క పార్టీ ప్రతినిధులు ఉన్నటువంటి ఈ రెడ్డి మంత్రులు పంపించబోయారు. ఈ రెడ్డి సంఘం ప్రతినిధులు పంపించి, అరే బాబు 70 సంవత్సరాలు మనం బీసీల యొక్క హక్కులని మనం దొబ్బక తిన్నాం,
ఈ వాళ్ళది హక్కులు వాళ్ళకి ఇద్దని చెప్పేసి ఆ పెద్ద మనిషి ఎందుకు రావట్లేరు? రాహుల్ గాంధీ గారు, దేశంలో మీరు మంచిగానే పట్టుకొని పోతున్నారు, ఏం పట్టుకొని పోతున్నారు? భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం న్యూఢిల్లీలో నిర్వహించిన 12వ జాతీయ స్థాయి మెగా పోటీలలో బాగ్ అంబర్పేట్ డీడీ కాలనీకి చెందిన అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ జట్లు ఘన విజయం సాధించారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 60 పైచిలుకు ప్రతిష్టాత్మక పాఠశాలల మధ్య పోటీలలో పాల్గొన్న AHPS డీడీ కాలనీ విద్యార్థులు విద్య, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్ విభాగాలలో 40 కేటగిరీలలో తమ ఆదరణ ప్రతిభను కనబరిచారు. అందుకు గాను శనివారం పాఠశాలలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ చోడగిరి, అంబర్పేట్ సిఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు మా అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ డీడీ కాలనీ స్కూల్లో అక్టోబర్ 3rd, 4th, 5th, 6th జరిగిన మెగా కాంపిటీషన్స్ 12th AHPS మెగా కాంపిటీషన్స్ ఢిల్లీలో జరిగాయి. అండ్ దానికి సంబంధించి మా పిల్లలు చాలా మెడల్స్ గెలుచుకొచ్చారు. సో వాళ్ళకి అవార్డ్ సెరిమనీగా మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ అదే కాకుండా మా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేసి నేషనల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చారు. అన్ని స్కూల్స్ కన్నా ఎక్కువ గోల్డ్ మెడల్ సంపాదించి ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలిచి తీసుకొచ్చారు. అండ్ మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఎడ్యుకేషన్తో పాటు మా స్కూల్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లిటరసీ, ఫైన్ ఆర్ట్స్ అన్నిటిపైన చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ దాని వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఈజ్ మెగా కాంపిటీషన్స్. మెగా కాంపిటీషన్స్లో చాలా యాక్టివిటీస్ ఆర్ స్పోర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్. అకాడమిక్ యాక్టివిటీస్ కొన్ని తక్కువగా ఉన్నా కానీ మా స్టూడెంట్స్ గెలిచి తీసుకొచ్చారంటే ఇట్ షోస్ దట్ వీఆర్ ఫోకస్ ఆన్ దెమ్. అండ్ మా స్కూల్ ఫిలాసఫీలో కూడా వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఎందుకంటే అలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా నేర్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి మా హోప్స్ అండ్ ఆర్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బ్రిటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారు, షెడ్యూల్ విడుదల. సిపికి నేడే శ్రీకారం, విశాఖలో శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. రిలయన్స్ పవర్ CFO అరెస్ట్, ఫేక్ బ్యాంక్ గ్యారంటీ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అటు కీప్ వాచింగ్ 1TV న్యూస్.